అమ్మాయి చెప్పాలి అరే కావాలి నా ఫోన్ కనిపించదు దీపాకర్ ఇది మళ్ళీ ఆ ఫోన్ కనపడుతుంది పైగా కాసిం ఏ సిమ్ జియో సిమ్ జియో సిమ్ ఎయిర్టెల్ సిమ్ అరే జరుగురా గిరి ఆగమా వీడియో తీస్తాను కాసిం వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కాలేజ్ నుంచి వచ్చేసాను. రేపు హోలీ హాలిడే అది సంగతి. ఇప్పుడు వచ్చాను అనమాట. మళ్ళీ ఫ్రెష్ అప్ పని అయిపోయింది. ఏంటి ఇది స్టార్ట్ చేశా, అందుకే లేట్ అయింది. అలా డోర్ తీస్తాను, మమ్మీకి అర్థమైపోయింది వస్తున్నాను సంగతి. అది కాదు సంగతి. ఎన్నిసార్లు అది కాదు సంగతి అంటున్నా కదా, ఆడుకుంది కదా. షూస్ వేసుకొని ఓపిక అయిపోయింది కదా సాక్స్తో. పొద్దు నుంచి ఈరోజు సాఫ్ట్ స్కిల్స్ సార్ ఏంటంటే షూస్ వేసుకురమ్మంటారు ఏమని చెప్పేసి వేసుకొని వెళ్ళాను. ఆయన నెక్స్ట్ వీక్ చూస్తాడంట. టక్ కానీ దాని మీద బ్లేజర్ అంట సంథింగ్, ఇంకా షూస్ కూడా లెదర్ షూస్ అంట, నార్మల్ షూస్ కాదు. సర్లే ఫ్రెష్ అప్ అయ్యి కలుగుతాం. ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు ఆగి చూద్దాం ఏం చేస్తాను అన్నమాట. ఈరోజు కూడా అక్కయ్య పిలిచింది. అంటే అక్కయ్యకి దాన్ని ఏమంటారు, అక్కయ్య రోజా ఉంటారు. రోజా ఉండేసరికి ఏంటంటే మళ్ళీ ఇంటికి తినడానికి వెళ్ళాలని చెప్పేసి నన్ను పిలిచారనమాట కిందకి ట్యూషన్ చూసుకోమని. ట్యూషన్ చూసుకోవడం అయిపోయింది గైస్. టుడే ఐఎమ్ టేకింగ్ ఛాలెంజ్ ఆఫ్ డిలీటింగ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ దిస్ మంత్ అనమాట. నాట్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ దిస్ మంత్. అంటే టోటల్గా ఇన్స్టాగ్రామే డిలీట్ చేసేస్తున్నాను. నా దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉన్నది. ఇంకా నేను ఆల్రెడీ మార్చ్ ఫస్ట్ డిలీట్ చేశాను. కాకపోతే నిన్నే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను ఏంటంటే ఇంకా బెస్ట్ కంటెంట్ ఉంది కదా ఇవ్వడానికి అని చెప్పేసి నేను టైటిల్ మార్చేసాను అనమాట. ఆల్రెడీ ఈ రోజు మార్చ్ 2 2 days అవుతుంది. ఈరోజుతో 2 days అయింది పక్క. నేను డిలీట్ చేసేసాను ఇన్స్టాగ్రామ్. నా దగ్గర లేదనమాట. సోషల్ మీడియా ఎక్కువ వాడటం ఆపేస్తున్నాను. నేను అది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను అనమాట. ఎక్కువ చూస్తే అంటే ఏదైనా యూస్ఫుల్ రిలేటెడ్ ఉంటేనే చూస్తున్నాను, లేకపోతే అసలు మెయిన్ టైం వేస్ట్ చేద్దాం అనుకోవట్లేదు గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే నేను అసలు అంటే చేయాల్సిన పర్పస్ ఆఫ్ థింగ్స్ మర్చిపోతున్నాను. ఎందుకంటే మాకు NPTEL సర్టిఫికేషన్ అని ఒకటి ఉండిద్ది. ఆ సర్టిఫికేషను ఈరోజు అంటే 24th లాస్ట్ డేట్, అంటే అసైన్మెంట్ రాయడానికి. అది ఏంటంటే అసైన్మెంట్ రాయాలి అయితే నేను 22nd చూశాను. 22nd చూశాక ఏమన్నా 24th పెడదాంలే అని చెప్పేసి నెగ్లిజెన్స్ వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు, ప్రోక్రాస్టినేషన్ ఎక్కువ చేసేస్తున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ ఉండేసరికి. దట్స్ వై డిలీటింగ్ ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ ఈ ప్రోక్రాస్టినేషన్ తట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ వాడినా ఏం కాదు. ఆ ప్రోక్రాస్టినేషన్ ఎక్కువైపోతుంది. ప్రోక్రాస్టినేషన్ ఏంటంటే తర్వాత చేద్దాంలే అనేది ఎక్కువైపోయి తర్వాత చేద్దాంలే అనేది ఒక పెద్ద బడ్డీని అయిపోయింది. నేను ఆ రోజు అటెంప్ట్ కూడా చేయలేదు అసెస్మెంట్. అలా కూడా కాదు, చాలా ఐడియాస్ ఇలా ఈరోజు టైటిల్ పెడదాం, ఇలా మాట్లాడదాం, ఇలా చేద్దాం. సరే ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ దొరికిద్ది, కాకపోతే ఆ కంటెంట్ ఎలా అయితే దొరికిద్దో అంతే స్పీడ్గా మర్చిపోతున్నాను. అది ఎందుకు అంటే ఆబ్వియస్లీ అలాంటి ఎంగేజింగ్ అది గైస్ మరి సంగతి. నేనైతే ఇన్స్టాగ్రామ్ తీసేసి సోషల్ మీడియా ఎక్కువ వాడకూడదు అనుకుంటున్నాను. అది కాక ఏంటంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ సెమ్ సాఫ్ట్ స్కిల్స్ ఉండేసరికి సార్ రెజ్యూమే ప్రిపేర్ చేయడం ఇవన్నీ. అంటే ఇంకా 2-2కి వచ్చాం కదా, 3-1 3-2 తర్వాత ఇంకా 4-1 రెజ్యూమే ఆబ్వియస్లీ స్టేబుల్గా ఉండాలి. మనం ఏం చేసాం ఏంటి అనేది చూపించుకోవడానికి. అందుకోసం అని చెప్పేసి నేను ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ రికార్డ్ అవుతుంది. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఇంకా ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ అయినా మా బ్రాంచ్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏమవుతుందంటే అవన్నీ చేద్దామని మైండ్లో ఉంటుంది. కాకపోతే ఇన్స్టాగ్రామ్ అయినా సోషల్ అంటే సరే అంటే నేను కంట్రోల్ అవ్వలేకపోవడానికి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను, టాస్క్ తీసుకున్నాను అనమాట. 1 month దాకా మనం వాడుకుంటామంటే ఏమైంది అని చెప్పేసి.
అది గైస్ మరి సంగతి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అనమాట. ఈరోజు కాలేజ్లో జరిగిన విషయాలు ఏం లేవు అంతగా చెప్పాలంటే. నార్మల్ డే జరిగింది కాలేజ్లో. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఏమైనా క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తాం. కాలేజ్లో ఏమన్నా రికార్డ్ చేశాను కొద్దిగా క్లాస్లో. అంటే ఏంటంటే మా ఫ్రెండ్స్ దొరికిపోయారు. సార్ ఏంటంటే ఇలా రెజ్యూమేకి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి ఏం అడుగుతారు క్వశ్చన్స్ అంటే వై షుడ్ ఐ హైర్ యూ, వై షుడ్ ఐ నాట్ హైర్ యూ, దాని తర్వాత మా కంపెనీకి నువ్వేమి హెల్ప్ చేస్తావు నేను తీసుకుంటే, సంథింగ్ అలాంటి థింగ్స్ అడిగారనమాట. మనం ఏంటంటే సార్ ఏంటంటే ChatGPT కూడా వాడినామా, ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ పర్టికులర్ ఆన్సర్ ఇవ్వండి అని చెప్పారు నోట్స్లో రాసి. సార్ ఏంటి అటెండెన్స్ చేసేటప్పుడు అంటే ఆబ్వియస్గా ఆయనకు తెలిసింది కదా ఎవరు రాస్తున్నారు ఎవరు రాయలేదు. మీరు రాసిన వాళ్ళని వదిలేసి అటెండెన్స్ చేసేసారు. రాయని వాళ్ళు ఏంటంటే ఒకసారి మీ బుక్ తీసుకొచ్చి చూపించండి అన్నమాట. చాలామంది ఏం చేశారు మా క్లాస్లో బాయ్స్, రాసిన వాళ్ళు బుక్ తీసుకెళ్ళారు. రాసిన వాళ్ళు బుక్ తీసుకెళ్ళేసరికి ఏంటంటే ఆయనకు అర్థమైపోయింది, పేరు చూస్తారు కదా అలా అర్థమైపోయింది. నేను ఏదో క్యాజువల్గా కొద్దిగా రికార్డ్ చేశాను, వాళ్ళకి అటెండెన్స్ వేయలేదన్నమాట. ఆ క్లిప్స్ ఉంటే యాడ్ చేస్తా గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.